గిద్దలూరు నియోజకవర్గ రైతులు పశువుల పెంపకందారుల చిరకాల కోరిక నెరవేరింది. ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు గిద్దలూరు మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన గొర్రెలు మేకల సంతను బుధవారం ఎమ్మెల్యే స్వయంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు కేవలం శుక్రవారం గేదెల సంత మాత్రమే ఉండేదని, ఇకపై ప్రతి బుధవారం గొర్రెలు మేకల సంత నిర్వహిస్తామని తెలిపారు. దీనివల్ల పశువుల కొనుగోలు కోసం రైతులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బంది తప్పుతుందని పేర్కొన్నారు. సంతకు వచ్చే రైతులకు మార్కెట్ యార్డు చైర్మన్ బైలడుగు బాలియా ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఉచిత అల్పాహారం అందజేస్తామన్నారు. అలాగే బుధవారం వచ్చే రైతులకు రాత్రి వేళలో భోజన వసతి సౌకర్యాలను కూడా త్వరలోనే ఉచితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడే మన గిద్దలూరు మార్కెట్ యార్డ్లో గొర్రెల సంతని ప్రతి బుధవారం ఇక్కడ నిర్వహించే దానిలో భాగంగా ఈరోజే మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గిద్దలూరు మార్కెట్ యార్డ్లో గతంలో ప్రతి శుక్రవారం కూడా పశువుల సంత ఉంది. ఈ గొర్రెల సంత కూడా దీన్ని ఏర్పాటు చేయడం అనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే ఈ యొక్క గొర్రెలు మేకలు కొనుగోలు అమ్మకందారులు ఉంటారో మన మార్కాపురం దగ్గర ఉన్నటువంటి కుంట వరకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వాళ్ళు అక్కడ పోవడం జరుగుతాం. ఇప్పుడే మన గిద్దలూరు మార్కెట్ యార్డ్లో గొర్రెల సంతని ప్రతి బుధవారం ఇక్కడ నిర్వహించే దానిలో భాగంగా ఈరోజే మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గిద్దలూరు మార్కెట్ యార్డ్లో గతంలో ప్రతి శుక్రవారం కూడా పశువుల సంత ఉంది. ఈ గొర్రెల సంత కూడా దీన్ని ఏర్పాటు చేయడం అనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే ఈ యొక్క గొర్రెలు మేకలు కొనుగోలు అమ్మకందారులు ఉంటారో మన మార్కాపురం దగ్గర ఉన్నటువంటి కుంట వరకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వాళ్ళు అక్కడ పోవడం జరుగుతాం. ఇప్పుడే మన గిద్దలూరు మార్కెట్ యార్డ్లో గొర్రెల సంతని